హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జానుకైతే హరిశ్చంద్ర ప్రసాద్ కాల్ చేస్తాడు జై పక్కనుండగా. ఇక అప్పుడు జాను అయితే హలో అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మ, నేను జై వాళ్ళ తాతయ్యని, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అన్న విషయం జైకి తెలియకుండా నేను చెప్పేది విను అని అయితే హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఓకే చెప్పండి అని అయితే అంటూ ఉంటుంది జాను. జై చాలా మూర్ఖుడు. 20 ఏళ్ల నుండి నన్ను ఆ ఇంట్లో ఒక బానిసలా బంధించాడు. కొంతలో నేను తప్పించుకుని ఇలా బ్రతికి బయటపడ్డాను. వాడి గురించి నీకు ఎన్నో నిజాలు చెప్పాలి. నేను ఫోన్లో చెప్పలేనమ్మా. నువ్వు ఒకసారి గుడికి రా. పొద్దున్న నువ్వు వచ్చావు కదా ఆ గుడికి. నేను నిన్ను ఆ గుడిలో చూశాను. నీతో మాట్లాడదాం అని అనుకునే లోపు నువ్వు వెళ్ళిపోయావు. సరే అమ్మ, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని హరిశ్చంద్ర ప్రసాద్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక జై అయితే కాల్ పెట్టేశాక ఎవరు అని అడుగుతూ ఉంటాడు. మా నాన్న. జై సార్, మీరు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండండి, మా నాన్న నన్ను కలవాలంట, ఒకసారి నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి జాను అయితే గుడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి హరిశ్చంద్ర ప్రసాద్ వస్తారు. అమ్మ జాను, నేను జై వాళ్ళ తాతయ్యని, హరిశ్చంద్ర ప్రసాద్. వాడు నన్ను చంపాలని చూస్తున్నాడమ్మా అని అయితే చెప్తూ ఉంటాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని జాను అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడి గురించి నిజాలు తెలిసినా సరే నువ్వు వాడితోనే ఉన్నందుకు వాడు చాలా సంతోషపడుతున్నాడు. కానీ ఇప్పుడు నేను బ్రతికి ఉంటే నా ద్వారా నీకు నిజాలు తెలిసే అవకాశం ఉన్నందుకు ఇప్పుడు నన్ను చంపాలి అని చూస్తున్నాడు. నేను బహుశా నీకు నిజం చెప్పడానికి బ్రతికున్నానేమో. నాకు తప్ప వాడి గురించి ఇంకెవ్వరికీ తెలీదు. వాడి మూర్ఖత్వం, వాడి సైకోతనం తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. వాడి గురించి చెప్పాలి అంటే నీకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదమ్మా అని హరిశ్చంద్ర ప్రసాద్ అయితే జానుతో మాట్లాడుతూ ఉంటాడు. ముందు వాడి మూర్ఖత్వం గురించి నేను చెప్తాను అని జానుతో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక సుమో వచ్చి ఇక హరిశ్చంద్ర ప్రసాద్ని గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో హరిశ్చంద్ర ప్రసాద్ అయితే వెళ్ళి పక్కనే ఉన్న చిన్న బండలాంటి దాని మీద ఎగిరి అయితే పడిపోతాడు. జాను ఏమో కింద పడిపోతుంది. ఇక వెంటనే తాతయ్య తాతయ్య అని హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికి పరుగున అయితే వెళ్తుంది. ఇక అప్పటికి హరిశ్చంద్ర ప్రసాద్ తలకి పెద్ద గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఇక అది చూసి జాను భయపడిపోయి తాతయ్య, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే అంత టైం లేదు. నేను చెప్పేది విను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని వాడితో ఉండకు. వాడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. నువ్వు జాగ్రత్త అమ్మా అని హరిశ్చంద్ర ప్రసాద్ ఆ ఒక్క మాట చెప్పి ఇక తన ప్రాణం అయితే విడుస్తాడు. ఇక దాంతో జాను అయితే తెగ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఏం తెలియలేనట్టు జై వస్తాడు. వచ్చి ఏం జరిగింది అని అయితే అడుగుతూ ఉంటాడు. ఎవరో అనాథ అనుకుంటా చనిపోయారు, మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేయండి అని పక్కనున్న జనం అంటుంటే, లేదు, ఈయన అచ్చం మా తాతయ్యలా అనిపిస్తున్నారు, ఈయన్ని నేనే అన్ని చేస్తాను దగ్గరుండి అని జై అయితే దగ్గరుండి దాన సంస్కారాలన్నీ చేసి ఇక తరువాత వచ్చి బూడిదతో అయితే ముఖానికి రాసుకొని ఇక చిందులు వేస్తూ ఉండడం చెట్టు పక్కన ఉండి జాను అయితే చూసేస్తుంది. ఇక జైలో ఉన్న శాడిజాన్ని చూసి ఒక్కసారిగా ఒక పక్కన ఏడుస్తూ మరో పక్కన పట్టరాని బాధతో అయితే జాను కుప్పకూలిపోతుంది. మరి ఇప్పుడు జాను ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఇప్పుడు చూడాలి. జైని మార్చుకుని తనతో కాపురం చేస్తుందా, లేదా జైని వదిలి దూరంగా వెళ్ళిపోతుందా, లేదా జై చేష్టలు భరిస్తూ జైతోనే ఉంటుందా అనేది తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.